ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీపాద శ్రీవల్లభస్వామినే నమః. 19వ అధ్యాయం. వల్లభేసుని వివాహ వృత్తాంతము. శ్రీక్షేత్ర శ్రీవల్లభాపుర ఆలయ ప్రాంగణంలో శ్రీ 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 విఠల్ బాబాజీ మహారాజ్ సాన్నిధ్యంలో అందరూ కూర్చొని వారి శ్రీపాద శ్రీవల్లభస్వామి వారి లీలలను శ్రవణం చేయుచున్నారు. వారి ముఖతః మరికొన్ని లీలలను వినవలనని వారితో స్వామి మహారాజ్, శ్రీపాదుల వారి దివ్యలీలలను ఎన్ని విన్నను ఇంకనూ వినవలనని మా మనస్సు ఉవ్విళ్ళూచుంది. మా యందు దయ ఉంచి మాకు శ్రీస్వామి వారి లీలలను వినిపించవలనని ప్రార్థించారు. శ్రీ బాబాజీ గారు అందరినీ సావకాశంగా చూచుచూ ఈ విధంగా చెప్పనారంభించినారు. కలియుగ ప్రథమ దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభులు గూర్చి ఎంత చెప్పినను విన్నను అది లవలేశం మాత్రమే. శ్రీస్వామివారి లీలలు అనంతములు. వారి అమోఘ అమృతమయమైన దివ్యలీలలను చెప్పుటకు ఆ ఆదిశేషునికైనను సాధ్యము కాదు. అయినప్పటికీ ఆ స్వామి నా చేత ఎన్ని పలికించునో అంతవరకు చెప్పుటకు ప్రయత్నిస్తాను అని ఒక్కసారి కన్నులు మూసుకొని ధ్యానస్థులై శ్రీపాదస్వామి మనసునందే ప్రార్థించి వారి అంతరదృష్టికి గోచరమైన ఒక అద్భుత లీలలను ఈ విధంగా చెప్పనారంభించారు. ప్రతిరోజు ఉదయము శ్రీస్వామివారు నదిని దాటి ఈ వలి ఒడ్డుకు చేరి వచ్చి స్నాన అనుష్ఠాన సూర్య నమస్కారాది కార్యక్రమములను పూర్తి చేసుకుని చుట్టూ పరికించి చూచి తమ రాకకై నిరీక్షించు భక్తులను, ఆశ్రితులను, శిష్యులను కరుణించి అనుగ్రహించుటకై నిదానముగా తూర్పుగా నడిచి వచ్చి దర్బారులో ఆసీనులయ్యేవారు. అది ప్రస్తుతం దత్తాత్రేయ స్వామి ఆలయము గల ప్రదేశం అని లోగడ చెప్పాను కదా. శ్రీ స్వామివారు ఆసీనులగు ప్రదేశమును శ్రీపాదస్వామివారి దర్బారు అని అనేవారు. అది మాఘమాసము. అందున ఆ రోజు మహామాఘి మాఘమాస పూర్ణిమ కావడం వలన ఎంతోమంది భక్తులు కృష్ణానది పవిత్ర స్నానం ఆచరించుటకు అటులనే సద్గురువుల దర్శనమును పొందుటకు అచట సమావేశమయ్యారు. అప్పటికే శ్రీపాదస్వామివారు ఆ ప్రాంతమునకు వచ్చి కొన్ని సంవత్సరాలు అయింది. శ్రీస్వామివారి లీలలు ఆ నోట ఈ నోట దేశము మొత్తము తెలిసిపోయాయి. ఎటువంటి కోరికలతో వచ్చిన శ్రీస్వామివారి దర్బారునందు వారికి తదాస్తు అనగానే వారి కోరికలు తీరుచుండేవి. అందులో ఆంజనేయ శర్మకు విద్యాదానము చేసిన లీల ఎంతయో ప్రాచుర్యం పొందినది. అటువంటి శ్రీ స్వామివారి కీర్తి విని ఆ రోజు దర్బారుకు భరద్వాజ గోత్రీకుడు మహాపండితుడు వృద్ధుడైన విశ్వనాథ శర్మ తన కుమార్తెతో సహా ఆమె వివాహ విషయమై సద్గురువు సమర్థులు అయిన శ్రీపాదుల వారిని దర్శించి వారి అనుగ్రహం పొందవలనని వచ్చినాడు. అటులనే అతడికి వచ్చిన వారిలో కాశ్యప గోత్రోద్భవుడైన వల్లభేస శర్మ కూడా అతని కష్ట నివారణ కొరకై వచ్చి వేచియున్నాడు. అంతలో శ్రీపాదుల వారు నది నుండి వచ్చు అలికిడి అయినది. విశ్వనాథ శర్మ ఒక్క ఉదుటను లేచి శ్రీస్వామి వారికి ఎదురు వెళ్ళి ఈ విధంగా ప్రార్థించాడు. ఓం నకర్మణ ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసుః పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజదే తద్యత్తయో విసంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాద్యత యస్సుద్ధ సత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే ధస్రం విపాపం పరమేష్మ భూతం యత్ పుండరీకం పురమధ్య సక్కం తత్రాతిదస్త్రం గగనం విశోక తస్మిన్ యదంత తదు పాసి తవ్యం యో వేదాదౌ సర్వప్రాక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరస్వ మహేశ్వరః. ఓం శాంతి శాంతి శాంతి. పై శ్లోకములను పఠించిన పిదప యథాస్థానంలో శ్రీ స్వామివారు ఆసీనులైన తర్వాత అంగీరస అర్చనానస బార్హస్పత్య ప్రవరాన్విత భరద్వాజ గోత్రోద్భవస్య విశ్వనాథ శర్మాణం అహంభో అభివాదయే అని సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి స్వామి శరణు శరణు దీనరక్షక దయా ఘన పాహిమాం ప్రభు సంసార సాగరమున పడి కొట్టుమిట్టాడుచు దరికానరాక తల మునకలు గూచున్నాము. మాకు వేరే దిక్కు లేదు.
నీవే దిక్కని నమ్మి వచ్చితిమి. స్వామి, ఎందరో ఇష్టకామ్యములను ఇచ్చినావని, కష్టములను తొలగించినావని, తలవ్రాతలను మార్చగలిగిన సమర్థుడవని, ఆంజనేయ శర్మను సకల విద్యాపారంగతుడవు చేసినావని వినియున్నాము. ఆర్తుల పాలిటి బాంధవుడవని పేరుగాంచిన దేవా, మా చిక్కులను తొలగించి మాకు సరియైన మార్గము చూపింప శరణుజొచ్చితిమి. నేను బహుకుటుంబీకుడును. ఈ బాలిక నా కుమార్తె, నా కడగొట్టు సంతానం. ఇక సంతానం వద్దు దేవుడా అని వరలక్ష్మి అని పేరు పెట్టినాము. ఈ బాలికకు పెండ్లీడు వచ్చినది. ఈమెను వరాన్వేషణలో చాలా ప్రయత్నములు చేసి తిని ఈ మా దురదృష్టం పోయిన చోటెల్లా మాకన్నా ముందు ఉంటుంది. ఈ కన్య యొక్క జాతకమునందుగల అంగారక దోషము వలన వరునికి ముప్పు అన్న విషయం అందరికీ విశదమైపోయింది. నాకేమో వృద్ధాప్య దశ వచ్చింది. ఈ బాలిక పట్ల నా కర్తవ్యంను నెరవేర్చకపోయినా లోకనింద తప్పదు అనిపిస్తూ ఉన్నది. గురుదర్శనం వలన అనేక పాపములు దోషములు నివృత్తి అగుననియు, గురుభక్తి కలిగిన వానికి జాతకమందలి గ్రహములు తమ తమ గతులను మార్చుకొని గురుని ఆజ్ఞానుసారం వర్తించునని పురాణవాక్యం. సమర్థ సద్గురు తమరు ఘటన సమర్థులని దూరముల నుండి ఆర్తులు దీనులు వచ్చి తమ దర్శన భాగ్యంతోనే అనేక శుభములను పొందినారని తమ కీర్తి చంద్రికలు చాటి చెప్పుచున్నాయి. శ్రీపాద శ్రీవల్లభ, నీ పాదాల వద్దకు శరణు కోరి వచ్చిన మాకు నీవే నీ అవ్యాజ కరుణతో పరిష్కారం సూచించుము. ఓ సర్వజ్ఞ, నీకు తెలియనిదంటూ ఏమీ లేదు. అయినను నా పరిస్థితులను నీ మ్రోల మొరపెట్టుకొనుట ద్వారా నాకు బాధోపశమనమును అగునని విన్నవించుకొంటిని అని ప్రార్థించి శ్రీస్వామివారు కూర్చోమని సంజ్ఞ చేయగా వారి పాదముల చెంత కూర్చున్నాడు. అంతలో అచట కూర్చుని ఉన్న వారిలో పీఠికాపురం నుండి వచ్చిన కాశ్యప గోత్రీకుడు వల్లభేశ శర్మ అను బీద బ్రాహ్మణుడు శ్రీస్వామి వారితో బాల్యంలో ఆడుకున్నవాడు ఉన్నాడు. ఒక్కొక్క రోజు శ్రీపాదస్వామి వారే సుమతీమాతతో చెప్పి అతనికి కూడా వారింట్లో భోజనం పెట్టించేవారు. శ్రీస్వామి తీర్థాటనకు పోయిన తదుపరి అతని బంధువులు రాబందులై ఆస్తి అంతా అపహరించి ఇంటి నుండి వెడలగొట్టినారు. అతడు ఎక్కడెక్కడో తిరుగుచూ ఉండగా శ్రీపాదస్వామి అనే నామం విని ఇక్కడకు చేరుకున్నాడు. అతడు లేచి సాష్టాంగ దండ ప్రణామములను చేసి ఈ విధంగా ప్రార్థించినాడు. ఓ దేవాదిదేవా, సద్గురుమూర్తి, సచ్చిదానంద, పురాణుడా, పురుషోత్తముడా, నిర్మలుడా, నిశ్చలానందుడా, నీవే సంఖ్యాప్రధాన శీలుడవు, చిత్ప్రకాశాత్మకుడవు. నిన్ను చేరి మొక్కి ఈ సంసారమును దాటగలగు ఉపాయము పొందకోరితిని. అత్రినందన, గురువును గురుతురుడను, గురు గమ్యుడను, గురోత్తముడును, గుణపారుడును, గుణకరుడును, దేవముని వంద్య సుచరణ సరోజుడును అగు నిన్ను నమశ్చమములతో అర్చింతును. ఓ కలియుగావతారుడా, నిఖిలేశ్వరుడా, నీ పాదపద్మములను దర్శించినంత మాత్రమునే నాకు మహదానందము కలిగింది. కృతార్థుడను, సహృదయ స్వరూపుడవైన నీకు నా మనోభావములు తెలిసియే ఉండును. ఓ సర్వజ్ఞ మహానుభావ, వివిధ ప్రదేశముల నుండి వచ్చి నీ శరణుజొచ్చిన వారి బాధలను నివారించి ఆనందమును ప్రసాదించుచున్నావు. కర్ణాకర్ణిగా నీ లీలలు విన్న నేను నీ కరుణచేత నీ చెంతకు రాగలిగితిని. దయాసాగర, నాకు ఏమి కావలయునో నాకు తెలియకున్నది. నీకు తోచిన విధముగా నాకు హితమును కూర్చి ఆశీర్వదింపుము అనుచు శ్రీచరణుల పాదములు పట్టి ప్రార్థించినాడు. శ్రీ స్వామివారు చిరునవ్వు నవ్వుచూ, అదృష్టశాలి, నీకు అనఘాలక్ష్మి సర్వశుభములు కలిగించునుగాక అని పీఠికాపురమునందలి తన ఆత్మీయులను పేరు పేరున కుశలము విచారించి తెలుసుకొనిరి. తర్వాత వారు విశ్వనాథ శర్మను చూచుచు, ఆర్య, మీ సుపుత్రికను వీనికిచ్చి వివాహం జరిపించుమని ఆదేశించి వారి పుత్రికను చూచిరి. శ్రీస్వామివారి ఆదేశం వింటున్న ఆ యువతి ఆశ్చర్యంతో సంతోషంతో తన జాతకములోని దోషం ఆ వ్యక్తిని ఏమి చేయునో అని భయం కలిగి సంశయాత్మకంగా లేచి నిలబడి శ్రీస్వామివారి వద్దకు వచ్చి నమస్కరించి మోకాళ్లపై కూర్చుని ఈ విధంగా ప్రార్థించింది. హే కృష్ణ, జగదీశ్వర, అచ్యుత, నారాయణ ప్రభువ, నీకు వందనములు. వాసుదేవ, అక్షయ, నిర్జరుడ, అనంత, జనార్దన, శార్ఘణి, చక్రపాణి, నీ చరణములకు నా దండ ప్రణామములు. భక్త భయంకరుడా, విశ్వరూపుడా, అతి విశ్వోద్భవ
స్థితి నిలయుడా, సర్వసాక్షీభూతుడా, సర్వాధ్యక్షుడా, యోగేశ్వరేశ్వరుడా, నీకు మా సహస్రాధిక ప్రణామములు. నీ ఆదేశమునకు తిరుగు లేదు. నీ వాక్కులే సర్వ జగత్తుకు శృతి వాక్యములు. నన్ను బట్టి పీడించు ఈ జాతక గ్రహముల బాధను తప్పించి శుభములు కల్పింప సంకల్పించినారు. అయినా నేను అనుభవించవలసిన కర్మకు ఇతన్ని బాధ్యుణ్ణి చేసినచో అల్పాయుష్కుడగునేమో. అట్లని ఇతన్ని దీర్ఘాయుష్యుడిని చేసిన ఎడల నా కర్మ మీ అనుగ్రహంతో వేరే జన్మలో అనుభవించవలసి ఉన్నదా? తండ్రి, మీరు కరుణించి నా మనో విచారమును గ్రహించి తగు రీతిన ఆదేశం ఇచ్చిన నేను పాటించగలను అని తన ప్రార్థనను ముగించి మరొక మారు నమస్కరించి యథాస్థానమున కూర్చున్నది. శ్రీచరణుల వారు వీరి మువ్వురి ప్రార్థనలను సావధానంగా వింటూ సభలోని వారినందరినీ ముఖ కవళికలను గమనిస్తూ వారి వారి మనోభావాలను గ్రహిస్తూ ఉన్నారు. ఆమె ప్రార్థన ముగియగానే శ్రీపాదుల వారు ఇలా అభయప్రదానం చేశారు. ఓ బాలికామణి, చింతించకు. నీవు ఈ పవిత్ర ప్రదేశమున అడుగిడిన మరుక్షణమే నీ దుష్కర్మలు నశించిపోయినవి. ఇది అనేక మంది మహర్షులు, యోగులు సంచరించి పునీతం చేసిన పుణ్యభూమి. అందుచేత నీ జాతకం మారిపోయినది. భయపడవద్దు. ఇక్కడికి వచ్చిన వారికి గ్రహములన్నీ అనుకూలించి దైవానుగ్రహము కలిగించును. నీవు దైవము చేత అనుగ్రహింపబడినావు. సందేహము వద్దు. ధైర్యముతో ఉండుము. సుఖీభవ అని ఆశీర్వదించుచు గురు పూజకై వేరొకరు తెచ్చిన పూజాద్రవ్యములలో నుండి ఒక పసుపు కొమ్మును దారమును వారి దివ్యహస్తములతో తీసి అభిమంత్రించి వల్లభేసుని లేచి రమ్మని సైగ చేయగా అతడు స్వామి సన్నిధిలో నిలువగా అతని చేతిలో ఉంచుతూ వరలక్ష్మి వంకచూచి, అమ్మా, నీ మాంగళ్యమునకు సదారక్ష అని ఆశీర్వదించినారు. దర్బారులోని భక్తులందరూ ఆశ్చర్యపోయినారు. ఆహా, వీరు ఎంతటి అదృష్టవంతులు! శ్రీస్వామి వారి చేత ఆశీర్వదింపబడినారు. శ్రీస్వామి సర్వసమర్థులు కదా! ఇటువంటి లీల మన జన్మలో చూచి ఎరుగము అని చెప్పుకున్నారు. శ్రీపాదస్వామి అచట చేరిన ఊరి పెద్ద శ్రీరామాచార్యులను చూచి వీరి వివాహమునకు తగిన ఏర్పాట్లు గావించమని మన అంజప్పతో వివాహతంతు జరిపించమనిన్ని, మరుసటి రోజు ఉదయమే వీరిరువురి వివాహమునకు శుభముహూర్తమనిన్ని ఇక్కడనే జరిపించమనిన్ని చెప్పిరి. శ్రీస్వామివారి ఆజ్ఞానుసారం మరుసటి రోజు అనగా మాఘ బహుళ పాడ్యమి దినమున వరలక్ష్మీ వల్లభేసుల వివాహం శాస్త్రోక్తంగా జరిగినది. వివాహము పూర్తయిన పెదప అసలుకు చేరిన పెద్దలందరూ వివాహ విందు భోజనమునకై ప్రస్తావించగా విశ్వనాథ శర్మ తను శ్రీస్వామివారి అనుగ్రహ ఆశీర్వాదముల కొరకు మాత్రమే రావటం వలన తగిన ఏర్పాట్లు చేసుకుని రాలేకపోయానని, అందువలన వారికి షడ్రసోపేతమైన విందు ఏర్పాటు చేయలేకపోతున్నానని విచారం వ్యక్తపరిచినాడు. అదే సందర్భంలో పెండ్లి కుమారుడైన వల్లభేస శర్మ, నేను కడుపీదవాడిని. శ్రీస్వామివారి కీర్తి విని వారు నాకు ఏదైనా దారి చూపిస్తారని ఆశ్రయించుటకు వచ్చాను. నాకు జీవనాధారం కొరకు ఆశించగా ఆ స్వామి నాకు వివాహం జరిపించినారు. నా బరువు బాధ్యతలను మరింత పెంచినారు. వారి ఆశీర్వాదంతో, మీ అందరి ఆశీర్వాదంతో నేను కష్టపడి ఎట్లయినను ధనము సంపాదించి ఈ పవిత్ర ప్రదేశమున 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేయగలవాడను. ఇది నా విన్నపము, ప్రార్థన మరియు వాగ్దానము అని వినయంతో అనుచూ ఉండగా శ్రీస్వామివారు ప్రవేశించి తదాస్తు అని ఆశీర్వదించారు. అంతా వధూవరులు శ్రీచరణుల పాదములకు నమస్కరించి ఆశీస్సులు పొందిన తదుపరి పెద్దల ఆశీస్సులను పొందిరి. ఆ రోజు దర్బారుకు వచ్చిన వారందరికీ శ్రీపాదుల వారి సాన్నిధ్యమునందు శంకరభట్టు శ్రీ రామాచార్యుల ఆధ్వర్యంలో అన్నదానం విశేషంగా జరిగింది. తదుపరి శ్రీ స్వామివారి అనుమతితో భక్తులు తమ బాధలు తీరి కోరికలు నెరవేరగా అందరూ వారి వారి స్వస్థానములకు వెళ్ళినారు. మరొక రోజు దర్బారులో శ్రీపాదుల వారు ఉన్నట్లుండి కన్నులు మూసుకొని ధ్యానస్థులయ్యారు. ఎచట ఎవరికి ఏ ఆపద కలిగినదో స్వామి మౌనంలోకి వెళ్ళిపోయారు అనుకుంటూ భక్తులంతా దిగంబర నామస్మరణం చేయసాగారు. వారి వారి మనస్సులో మాత్రం శ్రీపాదుల వారి భక్త సంరక్షణ లీలలు మెదులుతూ ఉన్నాయి. గజేంద్ర మోక్షం సందర్భంలో మహావిష్ణువు బయలుదేరి వెళ్లిన విధంగా శ్రీపాదుల వారు భౌతికంగా అచ్చటనే ఉన్నప్పటికీ ఆయన మరొక రూపంతో గాని వారి శక్తితో గాని ఏదో ఒక మహత్కార్యచరణమునకు గాను సంకల్పించి ఉండవచ్చును అని భావించి నామస్మరణ చేయుచుండిరి.
అంతలో ఒక అద్భుతమైన లీల జరిగింది. శ్రీస్వామి వారి వద్దకు కొన్ని బండ్లలో సుదూర ప్రాంతం నుండి జనం రావటం జరిగింది. ఆ బండ్లలో నుండి దిగుతున్న జనం అదేదో కొత్త ప్రదేశం వలె ఉండటాన్ని గమనిస్తూ ఇది ఏ ఊరు అని ప్రశ్నించగా అది పంచదేవ పహాడ్ మరియు పసుపుల గ్రామంల మధ్యగల కృష్ణానదీ తీర ప్రాంతము అని తెలిసింది. ఇదే ప్రస్తుత కాలపు శ్రీక్షేత్ర శ్రీ వల్లభాపురం శ్రీపాదవల్లభుల దర్బారు ప్రదేశంగా తెలుసుకుని ఎంతో ఆతృతతో అందు ప్రవేశించినారు. గంభీరముగా చిరునవ్వులకిస్తూ ప్రసన్నవదనంతో ఆసీనులై ఉన్న స్వామిని చూచారు. ఆనందంతో హృదయం ఉప్పొంగగా కన్నుల నిండుగా నీరు నిండి మసకచూపుతో గద్గదమైన గొంతుతో సుమతీమాత తనయుణ్ణి కన్నార్పక చూస్తూ నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. ఇక అప్పలరాజు శర్మ బాపనార్యుల వారు శ్రీపాదుణ్ణి చూస్తూ తమను తాము మర్చిపోయి పరవశులై ఉన్నారు. అంతలో శ్రీపాదస్వామి లేచి ఒక్క ఉదుట వారికి ఎదురు వెళ్ళి తమ తల్లిదండ్రులకు అమ్మమ్మ తాతలకు నమస్కరించి వారితో అమ్మ, అమ్మమ్మ, నాన్న, తాతగారు అంటూ ఎంతో ప్రేమగా పలకరించి వారిని ఎంతో ఉల్లాసంగా తమ దరి చేర్చుకున్నారు. అమ్మమ్మని తమకి ఎంతో ఇష్టమైన గోధుమ హల్వా కావాలని అడిగారు. చిన్నకన్నా తెచ్చాను రాణి కోసం అంటూ ఆమె శ్రీపాదుల వారికి హల్వా తినిపించసాగింది. అంతలో సుమతీమాతకు తన చిన్ని శ్రీపాదుడు స్తన్యము తీసుకున్న భావన కలిగింది. అంతే అద్భుతం. ఆమె వడిలో చిన్ని శ్రీపాదుడు తన చిట్టి చేతులతో తల్లి పమిటను తడుముతూ బుంగమూతి పెట్టుకుని తల్లి పాలకై తపిస్తున్నాడు. ఆమె తన చెంగును పైనుండి కప్పుకొని బిడ్డకు స్తన్యం ఇవ్వసాగింది. ఆ తల్లి మనసు తృప్తి చెందిందో ఏమో ఒక్కసారి తల ఎత్తి ఎదురుగా చూచింది. రావి చెట్టు నీడలో ఉన్న బండపై శ్రీపాదుల వారు కూర్చొని చిరునవ్వులు చిందిస్తున్నారు. శ్రీపాదుల వారి కుటుంబ సభ్యులు పీఠికాపురం నుండి వచ్చి తిరిగి వెళ్లిన పండితుల ద్వారా శ్రీపాదుల వారి విషయములు తెలుసుకొని వారిని చూడవలనని కోరికతో అచటి నుండి ఆ రోజు ఉదయం కురుంగడ్డకు ప్రయాణం అయ్యారు. సర్వ హృదయాంతరవర్తి అయిన ఆ స్వామికి తెలియని విషయం ఏమున్నది? వారు ప్రయాణమైన కొద్ది సమయానికి వారందరినీ తమ వద్దకు సునాయాసముగా చేర్చుకున్నారు. సంకల్పమాత్రంతో సృష్టి స్థితిలయాలను ఆచరించే దత్తస్వామికి సాధ్యాసాధ్యాలు ఏముంటాయి? ఆయన శక్తికి ఎంతమంది ఇదేమంత పెద్ద పని? త్రుటిలో వారందరినీ తమ వద్దకు చేర్చుకొని అందరికీ మనోల్లాసములను కలిగించి తృప్తిగా వారిని తిరిగి స్వస్థలములకు చేర్చిరి. తల్లిదండ్రులు, తాతగారు, అమ్మమ్మ అందరూ కూడా ఎంతో తృప్తిగా వారి స్వగృహములకు నిక్షేపముగా చేరుకున్నారు. శ్రీపాదుల వారి దర్బారు మరియు భవిష్యవాణి. ఆ సమయమందు దేశమందలి నలుమూలల నుండి ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు అయిన అనేక మంది వారి వారి సమస్యలను తీర్చమని, వారి వారి కష్టములను నివారించమని ప్రార్థించుటకు వారి సన్నిధానమును చేరెడివారు. శ్రీపాదస్వామి దర్బారు అనగా సర్వము లభించు ప్రదేశము. కోరికలు తీరుటయే గాక వారికి మృష్టాన్న భోజనం కూడా ప్రసాదంగా లభించెడిది. విశేషం ఏమని అన్నపురాసులు అక్షయముగా ఉండెడివి. భోజనము అనిన శ్రీపాదుల వారి ప్రసాదం అనే భావన. అందరి భోజనం అయిన పెదప మిగిలిన భోజన పదార్థములు కృష్ణానది యందు పోయిచుండెడివారు. ఆ విధముగా స్వామివారి ప్రసాదము మానవులకే పరిమితం కాక జలచరములకు మరియు ఇతర ప్రాణులకు కూడా లభించెడిది. శ్రీపాదుల వారి దర్బారు నందు ప్రవేశించిన వారికి లేదు అనే పదము లేదు. వారి వారి కోరికలు తీరి సంతోషముగా వెళ్ళవలసిందే. అటువంటి మహత్తరమైన దర్బారుకు వచ్చిన వారిలో కొందరు స్వామితో, స్వామి, ఇంతటి మహత్వపూర్ణమైన మీ దర్బారు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది? మీ అనుమతితో తెలుసుకోవాలని చాలా చాలా కుతూహలంగా ఉన్నది అని ఎంతో వినయంతో ప్రశ్నించారు. అందుకు స్వామివారు చిరునవ్వుతో, నాయనలారా, ఇదే ప్రదేశమందు పెద్ద పెద్ద భవనములు ఏర్పడును. ఎంతోమందికి నిత్యము అన్నదానము జరుగును. గోశాల ఉండును. ఈ దర్బారుకు వేల లక్షల సంఖ్యలో భక్తులు విచ్చేయుదురు. ఇది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రముగా వెలయును అని సెలవిచ్చిరి. శ్రీపాదుల వారు తమ భవిష్యత్ ప్రణాళికలను, అప్పటి దర్బారు విశేషములను ఈ విధంగా వివరిస్తున్నారు. ఈ ప్రదేశమును ఒక ప్రసిద్ధమైన దత్తక్షేత్రముగా విలసిల్లుతుంది. ఎందరెందరో దత్తాత్రేయ భక్తులు, సామాన్యులు,
సన్యాసులు, మహాత్ములు, దత్తావధూతలు తమ తమ ఇష్టకామ్యార్థ సిద్ధికై ఇచ్చటకు తరలి వస్తారు. ఈ ప్రదేశమందు జరుగు లీలలు అసంఖ్యాకములుగా ఉంటాయి. సంతానము, ఆరోగ్యము, ఆయుర్దాయము, అపమృత్యు నివారణ, నాగదోష నివారణ, దుష్టకర్మల నుండి విముక్తి, ఈ విధంగా ఎవరెవరు ఏ ఏ కోర్కెలు ఏ ఏ విధములైనను వాటిని తప్పక నెరవేర్చెదను. ఆధ్యాత్మికపరమైన కోర్కెలను తీర్చెదను. నా అంశావతారులైన మహాత్ములు ఈ నా ప్రణాళికను నిస్సందేహంగా నెరవేర్చెదరు. వారే ఆ కార్యములను నిర్వహించినను తామే నిర్వాహకులమన్న కర్తృత్వమును వహించక సర్వము శ్రీపాదుడనైన నా అనుగ్రహం కారణంగానే జరుగుచున్నదని తెలియజేస్తూ దిగంబర దిగంబర, శ్రీపాదవల్లభ దిగంబర, దత్త దిగంబర అని నామజపం సర్వదా చేయిస్తూ ఉంటారు. ఇది 19వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః.